తనపై జరిగిన రాయి దాడిపై సీఎం జగన్ స్పందించారు. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. తనను కలిసిన కార్యకర్తలు, వైసీపీ నేతలతో సీఎం జగన్ మాట్లాడారు. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి అసూయతో తనపై దాడులు చేస్తున్నారని జగన్ అన్నారు. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అది ఇక్కడ తగల్లేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రాణాపాయం తప్పిందన్నారు. మరోసారి అధికారంలోకి వస్తామని, ఎలాంటి ఆందోళన వద్దని సీఎం జగన్ వైసీపీ నాయకులకు సూచించారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని వైసీపీ నాయకులతో జగన్ అన్నారు. మీకు ఆ మంచికి మధ్య మీ సేవకుడిగా ఉన్న ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు. అయినా మీ బిడ్డ అదరుడు, అయినా మీ బిడ్డ బెదరుడు. కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరంలో, కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు. ఒక బాణం వేసినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన 15వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కేసరపల్లి నుండి ప్రారంభం అయ్యింది. గన్నవరం నియోజకవర్గంలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగింది. జగన్ బస్సు యాత్రలో జనం పోటెత్తారు. వేలాదిగా ప్రజలు జగన్ను చూసేందుకు తరలివచ్చారు. రాయి దాడి జరిగిన ఒక రోజు విరామం తరువాత జగన్ చేస్తున్న యాత్రలో ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఇక సాయంత్రం గుడివాడలో జరిగిన బహిరంగ సభకి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. బహిరంగ సభలో మొదటగా కొడాలి నాని ప్రసంగిస్తూ చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలని, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే చంద్రబాబు మరో జన్మ ఎత్తాలని అన్నారు. ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు. ఆ ప్రజల ఆశీస్సులతో మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకొక 50 రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు కాదు కదా, వాడి బాబు ఖర్జూర నాయుడు వచ్చినా కూడా మీ ఎంట్రిక ముక్క కూడా పీకలేడు. మీ దమ్ము, మీ ధైర్యం, మీ ఉన్నటువంటి నిబద్ధత మేము దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులం. మీది స్వచ్ఛమైనటువంటి చిరునవ్వు. మీరు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా నిలబడేటువంటి తత్వం మీది. ఒక ఓటు కోసం, ఒక పదవి కోసం ఒక్క చిన్న అబద్ధం కూడా మీతో చెప్పించలేనటువంటి పరిస్థితి 5 సంవత్సరాలుగా మేము మిమ్మల్ని దగ్గర నుంచి చూసాం. ఒక్క చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాలలో కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. ఆ తరువాత ప్రసంగించిన జగన్ సిద్ధం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈరోజు గుడివాడలో ప్రజా సముద్రం కనిపిస్తుందన్నారు. సమరశంఖం పూరిద్దామని, పేదల అభివృద్ధి కోసం తాను 130 బటన్స్ నొక్కానని, మన ప్రభుత్వానికి మద్దతుగా
ఎన్నికల్లో 2 బటన్స్ ఫ్యాన్ గుర్తు మీద నొక్కడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. ఏటీవీ తెలుగు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కొరకు ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.